ప్రపంచం ఒక మనిషిని హీరోగా చూస్తుంది. కానీ ఒక తల్లి మాత్రం అతను పడిపోయిన రోజుల్లో కూడా అతనిలోని వెలుగును చూస్తుంది. ఈరోజు తమిళనాడులో కోట్ల మంది తలపతి అని పిలిచే వ్యక్తి, సినిమా ప్రపంచాన్ని దాటి రాజకీయాల్లో కూడా ప్రజల ఆశగా మారిన వ్యక్తి. ఆ విజయ్ వెనకాల ఒక నిశ్శబ్ద శక్తి ఉంది. ఆమె పేరు శోభా చంద్రశేఖర్. ఒక తల్లి చూసిన భవిష్యత్తు. 1974లో చెన్నైలో జన్మించిన విజయ్ సాధారణ బాలుడిలా కనిపించాడు. బయట ప్రపంచానికి అతను చాలా సైలెంట్, చాలా మొహమాటం. కానీ అతని అమ్మ మాత్రం అతని కళ్ళల్లో ఒక అగ్ని చూసింది. శోభా చంద్రశేఖర్ కేవలం తల్లి మాత్రమే కాదు, ఆమె ఒక ప్లేబ్యాక్ సింగర్, రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా. కళ అంటే ఏమిటో, స్టేజ్ భయం ఎలా దాటాలో, ప్రజల మనసును ఎలా గెలుచుకోవాలో ఆమెకు తెలుసు. అందుకే విజయ్ని ఎప్పుడూ డిస్కరేజ్ చేయలేదు. కానీ అతని అమ్మ అతన్ని మళ్ళీ ప్రపంచం ముందు నిలబెట్టింది. విజయ్ మొదట హీరోగా వచ్చినప్పుడు చాలా మంది విమర్శించారు. లుక్స్ లేవు, వాయిస్ స్ట్రాంగ్ గా లేదు, హీరో మెటీరియల్ కాదు. అతని మొదటి సినిమాలు కూడా పెద్ద విజయాలు కాలేదు. చాలా మంది అక్కడే ఆగిపోతారు. కానీ ఒక తల్లి మాత్రం తన కొడుకును ఫెయిల్యూర్స్ తో కొలవలేదు. శోభా చంద్రశేఖర్ తన కొడుకుకి డిసిప్లిన్ నేర్పింది. ఈ రోజు కూడా విజయ్ చాలా స్ట్రిక్ట్ రొటీన్ ఫాలో అవుతాడని ఆమె పలు ఇంటర్వ్యూస్ లో చెప్పింది. రాత్రి షూట్స్ అవాయిడ్ చేయడం, సాధారణ జీవితం గడపడం, సైలెంట్ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం, ఈ అలవాట్లు విజయ్ పర్సనాలిటీకి బ్యాక్ బోన్ అయ్యాయి. తమిళ సినిమా ప్రపంచంలో అత్యంత ప్రేమించబడిన నటుడిగా ఎదిగాడు. తరువాత సినిమా ఫేమ్ ను వదిలి ప్రజల కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. 2024లో ఆయన టీవీకే పార్టీని ప్రారంభించారు. 2026 ఎన్నికల్లో అతని పార్టీ తమిళనాడు రాజకీయాల్లో భారీ ప్రభావం చూపించింది. ప్రజలు విజయ్లో ఒక కొత్త నాయకుడిని చూడడం ప్రారంభించారు. కానీ ఆ ప్రయాణం వెనకాల ఒక తల్లి ప్రార్థన ఉంది. విజయ్ తన తల్లి కోరిక కోసం చెన్నైలో సాయిబాబా ఆలయం నిర్మించాడని వార్తలు వచ్చాయి. అది కేవలం ఒక టెంపుల్ కాదు, అది ఒక కొడుకు తన తల్లిపై ఉన్న గౌరవం. ఎందుకంటే విజయ్కి తెలుసు, నా జీవితంలో నన్ను మొదట నమ్మింది మా అమ్మ అని. ప్రపంచం మీ మీద డౌట్ పెట్టొచ్చు, మీ ఫ్రెండ్స్ వెళ్ళిపోవచ్చు, మీ ప్లాన్స్ అన్ని ఫెయిల్ కావచ్చు. కానీ ఒక తల్లి నిజంగా నమ్మితే ఆ నమ్మకం మనిషిని చరిత్రగా మార్చగలదు. ఈ రోజు తమిళనాడు ఒక నాయకుడిని చూస్తోంది. కానీ శోభా చంద్రశేఖర్ మాత్రం ఇంకా అదే చూస్తుంది. ఒక చిన్న బాలుడు అద్దం ముందు డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్న తన కొడుకు. ప్రతి గొప్ప మనిషి వెనకాల ఒక తల్లి కనిపించని త్యాగం ఉంటుంది.